ఆయా పట్టణాల నుంచి వచ్చారు అంటే వారు ముందుగా త్రోయలోనికి వెళ్ళి మా కొరకు కనిపెట్టుకొనిరి. సంగమా, దేవుని సన్నిధికి క్రమంగా ముందుగా పెందలకాడ త్వరపడి రావాలి, వచ్చి పరిచర్య చేయాలి. నీ వంతుగా ఏ పరిచర్య ఉంది? మందిరం శుద్ధీకరణ చేయాలా? సౌండ్ సిస్టమ్ పెట్టాలా? కుర్చీలు వేయాలా? వచ్చి అంత సిద్ధం చేసేసి ప్రార్థనలో కనిపెట్టుకోవాలి. ఆరాధన బాగా జరగాలి, పాటల్లో ఉద్యమం కలగాలి, అభిషేకంతో కూడినటువంటిది మేము పొందాలి. మా ఆత్మీయ తండ్రి గారు లేక వస్తున్న దైవసేనలో బలపరచబడి ఆత్మతో నింపబడి ఉన్నత ఉపదేశాలు మాకు అందించాలి.